కాదంటారా? అయితే ఫీజులు తగ్గించి ఇన్స్టిట్యూషన్స్ ని నష్టాల్లో నడపమంటావా? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ని బిజినెస్ పర్పస్ గానే చూస్తున్నాం, కాదనట్లేదు. కానీ మరీ కమర్షియలైజ్ చేస్తున్నాం. పేదవారికి విద్యని అందని వస్తువుని చేసేస్తున్నాం. ఈ మాత్రం మినిమం ఫీజులు చెల్లించలేని వాళ్ళు చదువుకోవడం దేనికి? అంతంత ఫీజులు కట్టి మా ఇన్స్టిట్యూట్లోనే చేరండి అని ఎవరినైనా బతిమాలుతున్నావా? అంటే ఏంటి మీరు అనేది? అలాంటి పేదవాళ్ళని చదువుకోవద్దు అంటారా? ఈ రోజుల్లో చదువులు కొనాలి, కొనే స్తోమత లేదు కాబట్టి ఏదో తోచిన పని చేసుకుంటూ బ్రతికేమని సలహా ఇస్తున్నారా? మనలాంటి వాళ్ళందరూ ఇలా ఆలోచించబట్టే మేడం 90% స్కోర్ చేసిన స్టూడెంట్స్ కూడా చదువుకునే స్తోమత లేక కార్మికుల్లాగా మారిపోతున్నారు. చదువుకునే స్తోమతుండి మేధాశక్తి ఉన్న కొద్దిపాటి మంది చదువుకుని విదేశాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటల్ని విదేశాలు ఉపయోగించుకుంటున్నాయి. మన దేశానికి ఉపయోగపడట్లేదు. కారణం మన స్వార్థం, దురాశ, డబ్బు మీద వ్యామోహం. ఇక్కడ చదువుకోవాలంటే ఫీజుల పేరుతో డబ్బు కావాలి. నానా కష్టాలు పడి చదువుకున్న విజ్ఞానం ఈ దేశానికి ఉపయోగపడాలంటే లంచం అనే పేరుతో డబ్బు కావాలి. ఇదే కదా జరుగుతోంది, కాదంటారా? మేడం, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నిజం చెప్పండి. మీరు చదువుకునే టైంలో మీకు సొంతగా కాలేజీలు ఉన్నాయా? లేవు. మరప్పుడు మీరు కట్టిన ఫీజులు మీకు ఎక్స్పెన్సివ్గా అనిపించలేదా? నేను బై బర్త్ గోల్డెన్ స్పూన్. నాకు డబ్బుంది మేడం. ఒకప్పుడు మాకు ఇన్స్టిట్యూట్స్ లేవు, ఫీజు ఎంతైనా కట్టేసేవాడిని, నో ప్రాబ్లం. కానీ ఫీజులు కట్టలేని కొంతమంది నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు. మీరు చదువుకుంటున్నప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉండే ఉంటారు. కానీ మీరు గమనించలేదు, నేను గమనించాను. ఇద్దరికీ అదే తేడా. ఇంతకీ ఇప్పుడేమంటావు? పరిస్థితులు మారాలంటున్నాను. చదువు అందరికీ అందేలా ప్రయత్నం చెయ్యాలంటున్నాను. ఫీజులు తగ్గించేస్తే ఇప్పుడున్న పరిస్థితులన్నీ మారిపోతాయనుకుంటున్నావా? అందరికీ విద్య అందాలి, సాటివారికి చేయూతనివ్వాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఆ అధికారం వస్తే మార్పులు వాటంతటవే మొదలవుతాయి. సో మా అబ్బాయి నిర్ణయంతో నేను ఏకీభవిస్తున్నాను. రాంగ్ రూట్ లో వచ్చి పెద్దావిడ్ని యాక్సిడెంట్ చేయబోయావని మేమందరం కలిసి నీ మీద కేసు పెడతాం. రాంగ్ రూటా? ఈ రోడ్ ఎంట్రీలో తాటికే అంత అక్షరాలతో నో ఎంట్రీ అని బోర్డు పెట్టారు, కనపడలేదా నీకు? ఆ పెద్దావిడికి చూపు సరిగ్గా లేకపోయినా ఈ రోడ్ ఇటువైపు నుంచి ఏ వెహికల్స్ రావు, వస్తే అటువైపు నుంచే వస్తాయని చూసుకుంటూ వచ్చింది. కానీ నీకు డబ్బుంది, చదువుంది, అన్నీ ఉండి రాంగ్ రూట్ లో వచ్చావు. ఎవరిది తప్పు? పెడతావా కేసు? పెట్టుకుందామా కేసు? ఇంతసేపు చాలా పొగరగా మాట్లాడింది కదమ్మా, ఈవిడ మీద కేసు పెట్టాల్సిందే. కేసు అవి ఎందుకులే బాబు, నాకేం కాలేదుగా బాబు, ఏదో చిన్నపిల్ల తెలియకొచ్చేసింది బాబు. చూసావా, తనని నువ్వు గాయపరిచినా పోనీలే పాపం చిన్నపిల్ల అంటుంది. అది మానవత్వం. నువ్వెవరైతే ఏంటి, ఎంతుంటే ఏంటి, సరి తూగుతుందా ఆ మానవత్వానికి? నువ్వు చేసింది తప్పు అని ఆ పెద్దావిడికి సారీ చెప్పు. ఆ నేలపాలైన కూరగాయలకి డబ్బులిచ్చి కదులో. ఏంటలా చూస్తున్నావు? అది ఆవిడికి జీవనాధారం. కట్టు డబ్బు. చెప్తే అర్థం కాదా? కట్టు. సారీ. ఈ సిండికేట్ కారణంగా, ఈ సిండికేట్ డీల్ చేస్తున్న వాళ్ళ నిర్ణయాల కారణంగా
కొంతమంది స్టూడెంట్స్ నష్టపోతున్నారు. అందరికీ విద్య అందాలి, సాటివారికి చేయూతనివ్వాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఆ అధికారం వస్తే మార్పులు వాటంతటవే మొదలవుతాయి. అడ్డే మంచికి రోజులు లేవు మేడం. కలికాలం కాకపోతే మీకు పోటీగా ఇంకొకరు ఎంటర్ కావడం ఏంటి? ఎప్పుడూ లేంది ఈసారి మీరు లీడ్ చేసిన సిండికేట్కి ఎలక్షన్ కండక్ట్ చేయడం ఏంటి? కొత్తగా వచ్చింది కదా, అందుకే ఎగిరెగిరి పడుతోంది. తొక్కేయండి మేడం. మీ తెలివితేటలతోనూ ఎంతమందిని తొక్కేయలేదు, తొక్కేయండి. అయినా మీటింగ్కి నన్ను తీసుకెళ్ళుంటే నా తెలివితేటలతో లాజిక్లు మాట్లాడి ఏదో ఒకటి మ్యాజిక్ చేసేవాడిని మేడం. మేడం, అవమానం ఎక్కడ జరిగితే రియాక్షన్ అక్కడి నుంచి వస్తుందేంటి? మీ వేవ్స్ ఏమైనా అక్కడ తగిలాయంటారా? ఏమైంది బేబీ, ఎందుకలా ఉన్నావు? రోడ్డు మీద ఒక ఇడియట్ నన్ను అవమానించింది మమ్మీ. అంటే మీకు అవమానం జరిగిందా? నాకు జరిగిందంటే ఇంకెవరికి అవమానం జరిగింది? ఎవరికైనా అడుగుతారేంటి మేడం? ఎప్పుడూ కాలు మీద కాలేసుకుని దర్జాగా తీరిగ్గా కూర్చునే మేడం ఇప్పుడు తల పట్టుకొని మొహం మార్చుకొని కూర్చుంటే తెలియడం లేదా? చంపేస్తాను.